రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేశానని, ఆ విధంగా అమలు చేశా కాబట్టి నాకు ఓట్లు వేస్తారని చెప్పి ప్రచారం చేస్తున్నారు. ఇది అసత్యము, సుగము, అబద్ధము, అంతా ఫేక్ వార్తలతోనే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నేను సీనియర్ జర్నలిస్ట్ను. నా కుటుంబానికి సంబంధించి 3 పుస్తకాలు ఇచ్చారు. 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇందులో మా భార్య పేరుతో 44,500 రూపాయలు లబ్ధి పొందినట్టు చూపించినారు. కానీ ఆమెకు రైతు భరోసా ఇలాంటివన్నీ ఏమీ లేవు. రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నా పేరుతో లబ్ధి చేకూరినట్లు 34,500 ఇచ్చినట్టు చూపించిన రైతు భరోసా. ఈ రైతు భరోసాకు రెండింటికి సంబంధించి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 7,500 మాత్రమే. కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ప్రతి ఏటా ఇచ్చింది. ఈ 6,000ను కలిపి రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చినట్టు తప్పుడు ప్రచారం నిర్వహిస్తుంది. రెండోది, ఇక్కడ మేము ఒకరు లబ్ధిదారులమైతే 2 లబ్ధిదారులు అయినట్టు చూపించినారు. ఈ విధంగా రాష్ట్రంలో 2,52,000 మందికి లబ్ధి చేకూర్చినట్టు ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ 2,52,000 మందిలో కనీసం 50% నాలాగానే ఫేకు సమాచారం ఉంటుందన్న సమాచారం ఉంది. ఇది ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన పదే గ్లోబల్ ప్రచారం నిర్వహించడం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా మా భార్య డాక్రాలో సభ్యురాలు కాదు. గత 30 సంవత్సరాల నుంచి డాక్రాలో లేము. అయినా కూడా మాకు 0 వడ్డీ డాక్రా వర్తించినట్టు ఒక ఫేక్ లెటర్ అనేది వాలంటీర్ల ద్వారా మాకు ఇవ్వడం జరిగింది. అంటే ఈ విధంగా తాము పెద్ద ఎత్తున అభివృద్ధి చేపట్టామని చెప్పి తప్పుడు లెక్కలు, తప్పుడు సమాచారంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది కరెక్ట్ కాదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఓడిపోయే దశలో ఉంది. కానీ పదే గ్లోబల్ ప్రచారం నిర్వహిస్తుంది. ఈ విధానాన్ని ఎవరైనా కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీ ప్రజాప్రతినిధులు వస్తే ఏ వేదిక మీదైనా వీళ్ళు పుస్తకాలు ఇచ్చినవి, వీళ్ళు ఇచ్చిన లెటర్లో ఉండే లోపాలను ఎప్పుడైనా ఛాలెంజ్ చేయడానికి కానీ మేము సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం చేసే అప్పులకు, చేసే ఆదాయానికి, చేస్తున్న సంక్షేమానికి పొంతనే లేదు, అభివృద్ధి అసలే లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని రెండోసారి ఎన్నిక కాకుండా ప్రజలు ఆలోచించి ఇలాంటి దుష్ప్రచారాలను, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని చెప్పి కోరుకుంటాను.